హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్జీ లోడెడ్ ఎగ్ వ్రాప్ అండి. దీని ప్రాసెస్ విధానం వచ్చి చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని 2 గుడ్లను ఇలా చెదగొట్టుకొని వేసుకోవాలండి. అలాగే అందులో దానికి సరిపడినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, మీ దగ్గర ఉంటే చిల్లీ ఫ్లేక్స్ అండి, ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి. అలాగే కొంచెం తరిగిన కొత్తిమీర, ఒక చిన్న పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఒక చిన్న సైజు బ్రొకోలీని ఇలా తురుముకొని వేసుకోండి. ఆమ్లెట్ అనేది బాగుంటుంది. ఇలా వేసుకున్నాక ఆమ్లెట్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు, మిరియాల పొడి, వెజ్జీస్ అంతా కలిసిపెట్టేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని ఒక 3 నుంచి 4 నిమిషాలు ఇలా బీట్ చేసుకోవడం వల్ల ఫ్లఫీగా వస్తుందండి ఆమ్లెట్ అనేది. అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయినాక ఒక టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలి. బటర్ కడిగినాక ఒక చిన్న సైజు టమాటాని ఇలాగ సర్కిల్గా కట్ చేసుకోండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకోండి ప్యాన్లోనే. ఇలా టమాటాలో ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు మనం కలుపుకొని ఉంచుకున్న ఆమ్లెట్ మిశ్రమాన్ని వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒక 3 నిమిషాలు సిమ్లోనే ఈ ఆమ్లెట్ను ఉడికించుకోవాలండి. ఇలా సిమ్లో ఇలా 3 నిమిషాల తర్వాత ఉడికినాక ఒక చపాతీని అండి పైన ఇలాగా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని కొంచెం జస్ట్ ప్రెస్ చేయండి, ఎక్కువ వద్దు, నెమ్మదిగా ఇలా ప్రెస్ చేస్తే అంటుకుంటుంది. ఇలా ప్రెస్ చేసిన 1 నిమిషం తర్వాత ఆమ్లెట్ అనేది ఫ్లిప్ చేసుకోవాలండి. సెకండ్ వైపు ఇలా టర్న్ చేసుకోవాలి, జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి. ఇలా టర్న్ చేసుకున్నాక 2 చీజ్ స్లైస్ని ఇలాగా వెంటనే ఇలా ఆమ్లెట్ పైన పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని ఒక మూత పెట్టుకొని ఒక 30 సెకండ్ల వరకు వదిలేయండి. 30 సెకండ్ల తర్వాత ఇలా మూత తీసి చూస్తే చీజ్ అనేది కొంచెం మెల్ట్ అవుతుందండి. ఇలా మెల్ట్ అయిన చీజ్ పైన వెజిటేబుల్స్ అండి, నేను సన్నగా తరిగిన క్యాబేజీని ఇలా వేసుకున్నాను. అలాగే సన్నగా తరిగిన క్యాప్సికమ్ని, సన్నగా తరిగిన క్యారెట్ని కూడా వేసుకున్నానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ వేసుకోండి, బాగుంటుంది తినడానికి. అలాగే కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేస్తున్నానండి వెజిటేబుల్స్ పైన. ఇలా సాల్ట్ వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ టమాటా కెచప్ని వేసుకుంటున్నానండి. ఇలా కెచప్ని వేసుకున్నాక ఆమ్లెట్ అనేది ఇలాగా మడత పెట్టుకుంటున్నానండి. ఇలా మడత పెట్టి ఇలా కొంచెం ఫ్రెష్ చేస్తే చాలండి, అలానే ఉంటుంది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడం అనేది ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు కట్ చేసుకోవడమేనండి. ఇది ఈక్వల్గా ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. కెచప్తో కానీ మయోనీస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో ట్రై చేయండి. ఇది హాఫ్ ముక్క తింటే సరిపోతుందండి టమ్మీకి. ఇది ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.